సుందరమైన హేమ మందిరము, రత్న ఖచ్చితము సింహద్వారము, పతాకాంకిత ధ్వజాకీర్ణము, నవరత్న కాంతి సంకీర్ణము, నృత్య మృదంగ గంభీర నాదితము, వీణాగాన వినోద సంకులము, లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను. అత్తరు పన్నీట జలకములు, కాలాగరు సుగంధ ధూపములు, స్వర్ణ ఛత్రములు వింజామరలు, కస్తూరి పునుగు జవాది గంధములు, నిత్య పూజలు శివార్చనలు, మాస పర్వముల హోమములు, లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది, విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది, రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది, పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు పొందే. నేలను తాకక నిలచియుండునది, రావణ భవన మధ్యంబుననున్నది, వాయుపథమున ప్రతిష్ఠితమైనది, మనమున దలచిన రీతి పోగలది, దివి నుండి భువికి దిగిన స్వర్గమది, సూర్యచంద్రులను ధిక్కరించునది, పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు పొందే. లంకాధీశుని ప్రేమ మందిరము, రత్న ఖచ్చితమో హేమ మందిరము, చందనాది సుగంధ బంధురము, పానభాక్ష్య పదార్థ సమృద్ధము, ఆయా పరిమళ రూపానిలము, అనిలాత్మజుచే ఆఘ్రాణితము, పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు పొందే. మత్తున శయనించు సుదతుల మోములు, పద్మములను కొని మూగు భ్రమరములు, నిమీలిత విశాల నేత్రములు, నిశాముకుళిత పద్మపత్రములు, ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు, పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు పొందే. రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను, పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు, సీత దాకా వారందరూ కన్యలే, రావణు మేచి వరించిన వారలే, పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు పొందే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే నే పలికద సీతారామ కథ.
హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనలతో ఓరున బొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. మినపరాశి వలె నల్లనివాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్తచందన శిక్షిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతులగూడి మధుగ్రోలినవాడు రతికేళి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మందోదరి లోకోత్తర సుందరి. మందోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పేటి వాలము బట్టి ముద్దులు పేటి నేలను గోటి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు గోటి చెంగున జూటి చంచలమో కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రాముని సీత ఇటులుండునా రాముని సీత ఇటులుండునా రావణు జేరి శయనించునా రాముని బాసి నిదురించునా భుజించునా భూషణముల దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను. పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికిల్చితిని రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచితిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను.
సుదతుల తోడా సీతయుండగా వారల చూడక వెదకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగ వివేకము వీడక సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొన్ని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశాగృహములు క్రీడాగృహములు లతాగృహములు ఆరామములు చిత్రశాలలు భావులు తిన్నెలు రత్సవీధులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమాచియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరేదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. విరితేనియలు బ్రోలు భృంగములు విందారగసేయు ఝంకారములు లేజివురాకుల మెసవు కోయిలలో పంచమస్వరముల పలికే పాటలు పురులు వీపి నాట్యమాడు నెమళులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన.
కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూ ఊగుచూ దూకసాగెను. పువ్వులు రాలెను, తీవెలు తెగెను, ఆకులు కొమ్మలు నేలపై బడెను. పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు. సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. పువ్వులనిన పూతీవియలనిన జానకికెంతో మనసౌనని. పద్మపాత్రముల పద్మాక్షుని గన పద్మాకరముల పొంతజేరునని. అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని. శోభిల్లు శింశుపా తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తరువు క్రిందున. కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపాక్షపు చంద్రరేఖను. ఉపవాసముల వాడిపోయిన నివురుగాపిన నిప్పు కణమును. చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. మాసిన పీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును. పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని. మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను. చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమాధ్యను. కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయుకాంతను. పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధిపడి మునిగిన తారను. చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల. మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చెంపసరాలో. రత్నఖచితమో హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు. రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత. కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత. వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత. ఆహా కంటి కనుగొంటి
ఇంటి సీతనని పొంగి పొంగి ఉప్పొంగె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జనన మందిన జనక మహారాజు కూతురైనా దశరథ నరపాలు కోడలైనా సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి కూచురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియసతి అయినా పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 వనమునకేగిన అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని బంగారు మేని కాంతులు మెరయా మందస్మిత ముఖ పద్మము విరియా హంసతూలికా తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మూడు జాముల రేయి గడువగా 4వ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు క్రతువులు నర్చు షడంగ వేద విదుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శింశుపా శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయొనర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నెంచెను. 9 భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోకవనము చేరగా. లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్లతల వలె మధువు గ్రోలిన
పద్మముఖుల ముంగురులు రేగే భృంగముల వలె క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోక వనము వేగముగా లంకేశుని మహాతేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి సనుగవగాచి సుడిగాలి పడిన కదళీ తరువు వలె కటిక నేలపై జానకి తూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. ఓ సీతా ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏల చింత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమే వనవాసవ్యధ నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే రాముడు నీకు సరిగానివాడు నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు గతి చెడి వనమున తిరుగుచుండెనో తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో మరచి పొమ్ము ఆ కొరగాని రాముని వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నిరతము పతినే మనమున దలచుచు క్షణముక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు శోకతాప్తయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున
పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగానను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పల్కుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు నీపై మోహము నన్ను బంధించెను లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును అంతదనుక నిన్నంటగరాను ఈ లోపున బాగోగులు కనుగొను నన్ను కోరని నిన్ను బలాత్కరించను నన్ను కాదను నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు ఓ రావణా నీ క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన క్రోధాగ్నిరగుల రుసరుసలాడుచు కొర కొర చూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముందగా గర్జన సేయుచు దిక్కుల దరగా సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అందున్నవక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలెనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకూడు దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయం మేను అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. తెల్లని కరిపై మూవురు కలసి లంకాపురిపై పయనించినారు అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును దింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్యను కోటి సూర్యతేజుడై అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచూ అగుపించినాడు. కాలాంబరమును ధరించినాడు. కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు. కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజీతు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసి కొని నృత్య మృదంగ మంగళాధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్య కాంతితో అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయేను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్ర తూగిరి రాక్షసవనితలో. హృదయ తాపమున జానకి తోలుచు శోక భారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా.
సీతకెంత దురవస్థ కటిల్లే, నా తల్లి నెటులా ఊరడించవలే, నన్ను నేనెటులా తెలుపుకోవలే, తల్లి నెటులా కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుందున అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుచు మెదలసాగెను. ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది, పావనమైనది శుభకరమైనది, సీతామాతకు కడు ప్రియమైనది, పలుకు పలుకునా తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు, యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు, దశరథునకు కడు ప్రియమైన వాడు, జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు, సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు, పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున, చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము, 14 రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. తండ్రి మాట నిలుప రామచంద్రుడు, వల్కలధారియై రాజ్యము వీడే, సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేగే. ఖరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై, మాయలేడిని కొని తెచ్చుటకై, రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను. సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ.
రామ సుగ్రీవులు వనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగ చేసెను. సుగ్రీవునాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయము భయముగా నలువంకలుగని మెల్లగమో మెత్తి పైకి చూచెను. శోభిల్లు శింశుపా శాఖలందున బాలార్పుని వలె మారుతి దోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ.